ఫటాఫట్ ఫన్ మిగిలింది. నా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడికి ఒక స్కూల్ ఉంది. సరదాగా వెళ్ళాను స్కూల్కి. బయట నిలబడి చూస్తున్నాను, టీచర్ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. రేలే, నిజానికి భ్రమకి తేడా ఏంటి? మీరు పాఠం చెప్తుంది నిజం సార్, మీ పాఠం మేము వింటున్నాం అనేది మీ భ్రమ సార్. ఈ కోచ్ వద్దనది కాదు. మీ డాడీ వచ్చి చెప్పాడు ఏంటి, ఇంట్లో ఏదైనా ఎవరైనా ఏదైనా అడిగితే కసుకుంటున్నావంట, చిరపడుతున్నావంట. అలా పడకూడదు, తప్పు. ఎవరైనా అడిగారు అనుకో కూల్గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అంకుల్ని, ఎలా చెప్పాలంటే నువ్వు నాన్న కొంచెం కాఫీ తీసుకురాపో అంటే, అంకుల్ కాఫీ తీసుకురావాలా టీ తీసుకురావాలా అలా చెప్పాలి. అప్పుడు గుడ్ బాయ్ అంటారు. ఓకే ఓకే అంకుల్. సరే ఇప్పుడు నేను అడుగుతాను, నాకు చెప్పు. డాడీ ఎప్పుడు వస్తారు? అంకుల్ పొద్దున్న వచ్చే డాడీయా రాత్రి వచ్చే డాడీయా? ఇవే వద్దంటాను నేను. మీ డాడీ చెప్తాను వెళ్ళి. డాడీ చెప్పాడండి, డాడీ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు అన్ని నాన్ వెజ్ జోకులు మాడుతున్నావు, బూతులు మాడుతున్నావు, పరుగు పోతుంది, ఎక్కడ రావద్దు అన్నాడు. సరే ఒకసారి పెళ్లికి వెళ్తున్నారు. డాడీ నేను వస్తా అంటే, వద్దు నా పరుగు తీసేస్తాను, నువ్వు బూతులు మాడుతున్నావు. ఏం మాట్లాడు డాడీ? సరే ఏం మాట్లాడదు, సైలెంట్ కూర్చోవాలి. ఆ కండిషన్ వెళ్ళారు. ఢిల్లీ పిల్లోడు ఒక చోట కూర్చున్నాడండి. వాడు అంకుల్ వచ్చాడు, క్యూట్ చిట్టి కుట్టి, నువ్వెవరి తరపున ఎక్కడికి వచ్చి కూర్చావు కుట్టి అంటే, ఈ పిల్లోడు మాట్లాడొద్దు. చంపేస్తాను. ఏంటి పెద్దల దాకా బుద్ధులు మాడతావు? రండి. ఇంకోసారి మాట్లాడితే కొడతాను. సరేండుకోండు. ఇది ఇలా కాదు, ఇట్లా మాడేసిన బూతులు ఏం మాడుతున్నాడు. వెళ్ళి డాడీ చెప్పాడు. డాడీ చెప్తే మీ కుర్రాడు బూతులు పాడుతున్నాడు అంటే, డాడీ వచ్చి అడిగాడు, ఎరా అంకుల్తో ఏదో మాట్లాడావంటే బూతులు మాట్లాడే ఏంటి నువ్వు? ఏం మాట్లాడలేదు డాడీ, ఏదో చూపించావంట కదా. ఏం మాట్లాడలేదు డాడీ, నువ్వు పిల్లగాడి తరపున అన్నాడు. కాదు అన్నాడు. అమ్మాయి తరపున అన్నాను. కాదు అన్నాడు. మరి ఏం బిగడానికి వచ్చావు అని అడిగాడు. ఒక ఆయనకి పెళ్ళి అయిందండి. ఆయన ఒక ఊరు వెళ్ళాడండి. కాకపోతే వాళ్ళ ఆవిడ మీద డౌట్. సరే ఊరు వెళ్ళాం కదా, మనం 4 రోజులు వస్తామని చెప్పాం, అసలు 2 రోజుల్లోనే వెళ్తాం ఎలా ఉంటుందని వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే చెప్పులు ఉన్నాయి ఇంటి బయట. ఈ నా చెప్పులు కాదు కదా అని చెప్పి చెప్పులు చూసి, ఏమే అంటే ఏమండి మీరు వచ్చేసారా, మీరు వచ్చేసారా, ఈ చెప్పులు ఎవరే అని అడిగారు. ఈ చెప్పులు ఏంటండి, మీరు లేకుండా ఒక క్షణమైన ఉంటానా నేను? మీరు లేనప్పుడు మీరు ఉన్నారని ఊహించుకోవడం కోసం ఆ చెప్పులు వేసుకుని అలా తిరుగుతున్నానండి. కానీ అబ్బా నిజమా, ఓకే అని అలాగా బాత్రూంలోకి వెళ్ళాడు. సిగరెట్ పీకలు పడి ఉంది. ఏమే నేను తాగే సిగరెట్లు కాదు కదా ఏమండి ఎంత మాట అన్నారండి మీరు? మీరు లేనప్పుడు మిమ్మల్ని తలుచుకొని సిగరెట్లు తాగేస్తున్నానండి మీరున్నారన్నట్టు. ఓహో ఇలా కూడా చేస్తున్నావా, ఓకే. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఒక లుంగి బెడ్ మీద అలా పడుంది. ఇది ఎక్కడదే, ఈ లుంగి ఏంటి అడుగుతారని నాకు తెలుసండి. మీరు లేనప్పుడు రాత్రి నిద్ర రాకపోతే ఆ లుంగి అలా మీదేసుకుని మీరు ఉన్నారని అలా పడుకుంటున్నానండి. సరే అని చెప్పి బీరువా డోర్ తీసేది. బీరువాలో ఒక అతను ఇలా స్టాచ్యూ లాగా, ఎవర్రా నువ్వు అని అడిగేది. మీ ఆవిడ చెప్పిన అన్నీ నమ్మాను. అయితే ఇది కూడా నమ్ము, నేను బస్ కోసం వెయిట్ చేస్తాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విన్న వాళ్ళందరికీ, వినకపోయిన వాళ్ళకు కూడా శుభాకాంక్షలే. అయితే మా ఇంటి ముందు ఒక అమ్మాయి ఉండేది, ఇప్పటికీ ఉంది పాపం. ఆ అమ్మాయి పైన ఉండేది, బిల్డింగ్ పై నుంచి. నేను కింద నిలబడేవాడిని. రోజు గేట్ అలా బయటికి తీసుకొని అలా బయటకు వచ్చి ఫస్ట్లో బయటికి రాగానే అలా చూసేవాడిని. ఎప్పుడు ఆ అమ్మాయి అలా చూస్తుండేది. రోజు నేను చూస్తున్నా అమ్మాయిని. నేను అలా చూసాను, ఆ అమ్మాయి నన్ను చూసేది. నేను ఆ అమ్మాయికి స్మైల్ ఇచ్చేవాడిని, ఆ అమ్మాయి నాకు స్మైల్ ఇచ్చేది. నేను అమ్మాయికి చేజు పెట్టేవాడిని, ఆ అమ్మాయి నాకు చేజు పెట్టేది. నేను అమ్మాయి కోసం పాట పాడాను, ఆ అమ్మాయికి నా కోసం పాట పాడేది. మొదట్లో నేను దాన్ని ప్రేమ అనుకున్నాను, ఆ తర్వాత తెలిసింది దానికి పిచ్చాను. రోజా గారు మీలాంటి వారు చాలా మంది ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నానండి. థ్యాంక్ యూ. ఒక బార్లో ఫ్రెండ్స్ అందరు కలిసి మందు కొడుతున్నారు. మందు కొడితే ఒక ఫోన్ వచ్చింది. హలో హలో ఎక్కడున్నారండి? నేను బార్లో ఉన్నానే. అదే గుళ్ళో ఉన్నానే. సరేగానండి, మొన్న జబర్దస్త్ లో రోజా గారు ఒక ఎపిసోడ్ లో ఒక చీర కొన్నారండి. అలాంటి చీర కొనుక్కుంటానండి. ఏమే రోజా గారు ఎన్ని ఎపిసోడ్లో ఎన్ని చీరలు కొన్నాయో అన్ని కొనాయి. అవునండి. ఏమండి మన అనసూయ గారు కూడా మెల్లో ఒక లాకెట్ వేసింది, అలాంటి లాకెట్స్ కొనుక్కుంటానండి. అనసూయ కొన్న లాకెట్ కొనుక్కో, అది రోల్డ్ గోల్డ్. నువ్వు ఒరిజినల్ గోల్డ్ ఇది కొనుక్కో, 7 వారాల నగలు కొనుక్కో. అర్థమైందా? ఇదిగో నేను గుళ్ళో ఉన్నాను, అర్థమైందా? నేను గుళ్ళో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేసింది. ఒకడు ఫ్రెండ్ లేచాడు, అబ్బా
మీ ఆవిడంటే ఎంత ప్రేమరా నీకు? ప్రేమ బొంగ. ఈ ఫోన్ నాది కాదురా, నీదే. ఫోన్ చేసింది మీ ఆవిడే. ఒక ట్రైన్ వెళ్తుంది, అందులో మనకు కావాల్సిన ప్రయాణికులు 2 ఉన్నారు. సరే వెళ్తుంటే అందులో ఒక ఆయన మాటలు కలిపాడు రెండో ఆయనతో. మేషా నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? నేను హైదరాబాద్ వెళ్ళాలండి. అలా అడుగుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏం లేదు, నేను వరంగల్లో దిగేయాలి, నాకు చిన్న ప్రాబ్లం వేశారు. ప్రాబ్లమా ఏంటి? ఏం లేదు, నేను పడుకుంటాను, అర్ధరాత్రి ఎప్పుడో వస్తుంది, కొద్దిగా మీరు నిద్ర లేపాలండి, లేకపోతే అరే దాన్నే ఉందని భలే పడుకోండి లేపుతాను. థ్యాంక్ యూ మేషర్, ఒక్క చిన్న హెల్ప్ చేసి పెట్టండి చాలు. మేషర్ ఏంటండి వరంగల్లో లేపుతారు? అయ్యో లేపుతానండి, మీరు పడుకోండి అని చెప్పారు. పడుకున్నారు. తెల్లారింది, హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు లేచారు. వరంగల్లో దిగాయన కోపం వచ్చింది. వరైన కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నారా? 10 సార్లు అడిగాను కదా, బయటికి తోసేస్తాను, నా మీద కోపపడ్డావు అండి. కానీ ఇప్పుడు ఏంటా? కానీ ఇప్పుడు మీరు తిడుతున్నారు సరే, అక్కడ ఆయన నిన్ను తిట్టుకున్నా, ఆయన ఎవడరా? అదేనండి, రాత్రి వరంగల్లో ఒక ఆయన దిగన ముర్రా అన్న బలవంతంగా బయటికి తోసేసాను, ఆయన ఎలా తిట్టుకుంటున్నాడా అని. నేను అన్సూయ ఒకరోజు డిన్నర్కి వెళ్ళామండి. ఈవినింగ్ ఆర్డర్ చేసాము ఫ్యూ డిషెస్, అయిపోయింది. బిల్ టైం అయింది. బిల్ వచ్చాడు. స్టీవర్డ్ బిల్ తీసుకొని చూస్తే 25,000 బిల్ వేసింది. ఏమైనా నేను చెప్పింది ఒక చికెన్ 65, ఒక ప్రాన్ కర్రీ, 2 రోటీ, 2 రోటీలు తిన్నా, 4 కదా. 25,000 ఏంటంటే, తప్పు సార్, తిన్నది కరెక్టే, బిల్లు 25,000 సార్ అన్నాడు. అదేంటి, నేను తిన్న 2 ఐటెంలు అయితే 25,000 ఎలా వస్తుంది అంటే, అదేంటి సార్, మా హోటల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఉంది, వాడుకోలేదు. నేను వాడుకోలేదు కదా, అందుకే సార్ మా ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోకపోతే మాది కాదు కదా తప్పు. ఇంకేంటి మరి, ఇంకా దానికి ఓకే, దానికి 1000 రూపాయలు వేసుకుంటారు, బాగానే ఉంది. మరి ఇంకా 24,000 ఏంటయ్యా? అదే సార్ జిమ్ వాడలేదు కదా. వాడలేదు, కానీ ఫెసిలిటీ ఉంది కదా. ఓహో ఇది ఇలా వచ్చాడా, సరే అని 50,000. ఇదేంటి సార్ నా బిల్లు 50,000 రూపీస్? దేనికి సార్? మేము కదా సప్లై చేసింది. మీరు సప్లై చేశారా? నేను మా వైఫ్ వచ్చాం కదా ఇక్కడికి. వచ్చారండి. ఇప్పుడు మరి బిల్లు 50,000 అయింది కదా, ఎలా అయిద్దండి? ఇప్పుడు మా ఆవిడ ఉంది, మీరు ముద్దు పెట్టుకున్నారు కదా. నేను ఎప్పుడు పెట్టుకున్నాను సార్? ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోకపోతే నన్ను ఏం చేయమంటారు? రాఘవ్ గారు, ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాన్యుల్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. ₹1,00,000 తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఎలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్, ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం.